అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను. ఏడుపు ఒక్కడు తక్కువ అని చెప్పాలి. ఈరోజు నా పరిస్థితి అలా అనిపించింది. అసలు వీడియో పెట్టడానికి కూడా నాకు అసలు ఇష్టం లేనట్టుగా అనిపించింది. కానీ శుక్రవారం పెట్టాలి, మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పని కష్టం, మామూలు కష్టం కాదు. ఏదో సాధన మామూలుగా చేసినట్టు కదా, అంత ట్రై చేశాను ఇవాళ వీడియో పెట్టడానికి. అంత కష్టమైంది. ఎందుకో ఏంటంటే మీకు వీడియోలో వెళ్తే అర్థమవుతుంది. ఫోన్ కూడా పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది ఒక్క క్షణంలోనూ. కానీ ఎందుకు ఏంటి అన్న మొత్తం వీడియోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. సో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి అనుకోవచ్చు. మీరు ఏంటి శిరీష్ ఇంత కష్టంగా చెప్తుంది, ఏమైంది అని అనుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి అంటే ఒక్కొక్కసారి అమ్మవారు మనల్ని ఇలా కొంచెం ఇబ్బంది పెడతారా అంటే, అమ్మవారు పెడతారని కాదు, చేసిన తప్పులు ఏమైనా ఉంటే కొంచెం ఇలా జరుగుతూ ఉంటాయేమో అని చెప్పని మన మనసుకి మన అంతరాత్మకి తెలుస్తుంది కదా. ఈరోజు ఈ తప్పు చేశాను, అందుకనే నాకు ఈ శిక్ష పడింది అంటే అది ఎలా ఉండేది. ఇవాళ ఎలా ఉందంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇంత కష్టం ఈ రోజు పడినంతగా నేను ఎప్పుడు పడలేదంటే, అంటే మానసికంగా ఎప్పుడు పడలేదంటే అది వాస్తవం అని చెప్పాలి. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఈరోజు. మామూలుగానే రోజు వీడియోస్ తీసినట్టుగా అప్పటికి 2 రోజులు పెట్టట్లేదు, డే బై డే పెడుతున్నాను. సరే అంటే కొంచెం వీక్నెస్గా ఉంటుంది, ఎండలు పెరిగింది, సరే కొంచెం రెస్ట్ తీసుకుంటూ పెడదాంలే అని చెప్పని డే బై డే స్కిప్ చేసి ఈ వీక్ అలాగే పెట్టాను. ఈరోజు శుక్రవారం కదా, మంచిగా మీకు ఒక మంచి వీడియో షేర్ చేద్దాము అని చెప్పని ఉదయం మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే వీడియో అంటే నేను స్టార్టింగ్లో తీద్దాం అనుకున్నప్పటి నుంచి వీడియో ఏంటంటే, మామూలుగా ఎప్పుడూ ఐఫోన్ స్టోరేజ్ అంటే స్టోరేజ్ ఫుల్ అని వస్తూ ఉంటుంది, ఎక్కడో ఒక డిలీట్ చేసి వెంటనే మళ్ళీ వీడియోలోకి వెళ్తూ ఉంటాను. కానీ ఈరోజు నన్ను ఏడిపించింది ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అనేది. ఒక ఫోన్ ఒక క్షణంలో పగలగొట్టాలన్నంత పిచ్చి కోపం వచ్చింది. అమ్మాయి ఎందుకమ్మా నన్ను ఇంత. అదొక్కటే కాదు, మామూలుగా ముగ్గు పెట్టుకుంటూ ఉంటే ముగ్గుకు ఒక 20 సార్లు స్టోరేజ్ ఫుల్ ఆగింది. ఒక కొంచెం 2 గీతలు గీయడం, మళ్ళీ కాసేపు మధ్యలో కూర్చొని ఎక్కడెక్కడ ఏమున్నాయో అని ఫొటోస్ అవి ఏవో పాతవి డిలీట్ చేయడం, వాట్సాప్లో కొంచెం డిలీట్ చేయడం, మళ్ళీ వెళ్ళడం. ఏంటో ఎప్పుడు అలా చేసినా నాకు వెంటనే మళ్ళీ చాలా ఒక 1 వీక్ 10 డేస్ వరకు స్టోరేజ్ వచ్చేస్తుంది. ఈరోజు ముగ్గుకు ఒక 10 సార్లు స్టోరేజ్ ఏడిపిస్తే అంతా తీసి చేశాను. సరే మళ్ళీ పూజ దగ్గర కూర్చున్నాక ఓ పక్కన స్టోరేజ్, కొంచెం పూజ వీడియో తీద్దామనేసరికి స్టోరేజ్ ఫుల్. ఎక్కడ తీయాలో నాకు అసలు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు ఈ ఐఫోన్లోనే ఇలా ఉంటుందా, లేకపోతే ఏమో ఎందుకు ఇంత డేటా నాది అయిపోయిందో తెలియట్లేదు. ఎక్కడ అయిపోయిందన్నది అసలు నేను కనిపెట్టలేకపోతున్నాను. అంటే చాలా ఏవో తీసేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను, కానీ మళ్ళీ వెంటనే ఐఫోన్ స్టోరేజ్ ఫుల్. అప్పటికే ఏంటంటే ఇంక లేదు, స్టోరేజ్ కొందాం అని చెప్పని పూజ మధ్యలో ఆపుకుని ఒక 50 GB స్టోరేజ్ కొన్నా. అది కూడా అసలు నాకు రావట్లేదు, డబ్బులు వెళ్ళిపోయి తీసుకున్నాను కానీ అది నాకు యాడ్ అవ్వట్లేదు. మళ్ళీ పూజ కొంచెం మొదలెట్టేసరికి స్టోరేజ్ ఫుల్. ఎలా తీయాలి ఇంకా వీడియో? నేను ముగ్గుకి అప్పటికే చాలా టెన్షన్ పడి తీశాను, అప్పటికే టైం అయిపోతుంది. యాక్చువల్గా ముగ్గు దగ్గరికి అయిపోయేసరికి నేను ఇవాళ ఏం చేశానంటే పూజ కన్నా ముందే, అదే మెయిన్ తప్పేమో, దానివల్ల అమ్మవారు నాకు ఇంత శిక్ష వేశారేమో అని అనుకున్నాను. ఈరోజు ఏంటంటే అంటే నీరసం వస్తుంది పొద్దున్న నుంచి. చెప్పానుగా ఈ 2-3 రోజు వీక్గా ఉండడం వల్ల అమ్మో పూజ అంటే చాలా టైం పడుతుంది కదా, ముగ్గుకి ఎంత టైం పడుతుంది కదా అని చెప్పని టిఫిన్ తినేసాక పూజ చేద్దాం అని ఒక పిచ్చి థాట్ నా మెదడులోకి వచ్చి, ఏమో ఏంటో అనుకోకుండా స్నానం చేసి వచ్చాను, మంచి చీర కట్టుకున్నాను, అన్నీ అయిపోయింది. పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను, మేడికి కూడా టిఫిన్ పెట్టాను, నేను వేసుకుని తినేసాను. అంటే నీరసం మూలాన తినేసి చేసుకుంటే తప్పేం కాదేమోలే అన్న ఆలోచన ఎప్పుడు నేను ఇప్పటివరకు చేసుకుని లేదు. నీరసం వచ్చిన ఇంతకుముందు కూడా షేర్ చేశాను, కార్న్ఫ్లాక్స్ అను లేకపోతే రస్కులు ఒకసారి పాలలో వేసుకు తిన్నాను అని అన్నాను కూడా, మీ అందరికీ చెప్పాను నేను. ఎందుకంటే ఆ వీక్నెస్ శుక్రవారం నాకు శని ఆదివారం కూడా పోనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ముగ్గు పెట్టుకోవాలి, అదంతా పూజ అంతా వీడియో తీసి షేర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆ పైన పాట పాడాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ కొంచెం లెంగ్దీగా ప్రాసెస్ ఉంటాయి. ఏమో మరి ఎందుకు తినేసానో తెలియదు. ఇవాళ శుభ్రంగా 2 దోశలు తిని అప్పుడు పూజ చేసుకుందాం అని, ఏదో పెద్ద అంటే అంటారు కదా, తిని చేసిన భగవంతుడు ఏమనరు, అమ్మవారు ఏమనరు అంటే ఇప్పటికైనా అమ్మవారు నన్ను ఈ రకంగా అనుకోవట్లేదు. కానీ ఏమో మరి తిని కూర్చోవడం వల్ల అప్పటి నుంచి మొదలు ఇంకా అసలు ఇంకా ఒక్క వీడియో ఒక కన్సెప్ట్ 10 సెకండ్స్ కూడా నేను వీడియో తీయలేకపోతున్నాను. అప్పటికి పంచదీపాలు పెట్టి దీపాలన్నీ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే దీపాలన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి. అసలు నుంచోని వెలగట్లేదు దీపం, ఎప్పుడూ లేదు అలాగా నాకు. దీపాలన్నీ కిందకి జారిపోవడం, మళ్ళీ వెలిగిద్దామంటే ఎదురు దీపాలేమో దాని మించి చేయి పెట్టి వెలిగించేసరికి చెయ్యంత వేడెక్కిపోయి పట్టుకొని వెళ్ళలేకపోతున్నాను అక్కడికి.
ఏంటి పరీక్ష నాకు ఇంత టెన్షన్, అంటే మానసికంగా కొంచెం టెన్షన్ పడతాను చూసారా మనం, అంటే తిని చేయడం వల్ల అమ్మవారికి నచ్చలేదా, లేకపోతే ఏంటి, ఎందుకు ఇలా స్టోరేజ్ ఇన్నిసార్లు, ఒక్కసారి కాదు 100 సార్లు స్టోరేజ్ కొన్నాను కూడా. ఇంకా నేను అది కూడా నాకు పని చేయట్లేదు, ఏమైందని ఇంకా నలిగినట్టుగా అనమాట మనసు అంతా. టెన్షన్ చెప్పేదల్లా లేదు, మాటలు ఏడుపు ఒక్కటి తక్కువ అనమాట. ఎందుకు ఇలా అవుతోంది, తీయలేకపోతున్నాను వీడియో అసలు. మరి ఈరోజు నేను చేయలేనా, పోస్ట్ చేయలేనా వీడియో, పోనీ అదేనా పర్వాలేదు, కానీ ఆల్రెడీ ఇంత ప్రాసెస్ అయి కూర్చున్నాను కదా, సరే ఏదో రకంగా కష్టపడి కొంచెం పూజ అంతా కూడా బ్రేక్ తీసుకుంటూ మళ్ళీ ఫోన్ తీసుకుని మళ్ళీ ఎక్కడెక్కడ డిలీట్ చేయాలి ఏంటి అనుకుంటూ, యాక్చువల్గా ఈ స్టిక్కర్స్ అవి పాతవి నిన్నంతా సర్దుతూ ఉంటే కబోర్డ్లో దొరికాయి. సరే చక్కగా కింద పెడదాం, దీపాలు పెట్టడానికి కూడా మనకు ఒక అవకాశంలో ఉంటుంది కదా. అలాగే బంగారు విగ్రహాల కిందేమో ఈ కుబేర ముగ్గు ఉంటుంది, దాని కింద దాన్ని పెడదాము. ఇంకొకటి ఉంటే దీపారాధన రోజు పెట్టే కుంది కింద ముగ్గు పెట్టినట్టు ఉంటుంది కదా దాని కింద అని చెప్పని ఈ స్టిక్కర్స్ అవి ఉంటే చక్కగా స్టిక్కర్స్ అన్నీ అంటించుకుంటున్నాను. స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది మళ్ళీ, అంటే స్టార్టింగ్లో కాబట్టి కొంచెం ఓపిక వస్తుంది కాబట్టి కొన్ని తీస్తూ ఉండడం, కొన్ని పెడుతూ ఉండడం. ఇంకా పోను సహనాన్ని పరీక్షించేస్తూ ఉంటాం కదా, నా సహనం మొత్తం ఇంకా పోయి ఇంకా మామూలుగా అనిపించలేదు, అంత ఫ్రస్ట్రేషన్గా అనిపించింది ఈరోజు. ఏం చేయాలో తెలియదు, స్టోరేజ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియదు, లేకపోతే ఐక్లౌడ్ స్టోరేజ్లో లేకపోతే మొత్తం డేటా స్టోరేజ్ మొత్తానికి ఒక 50 GB 128 GB అయితే 127 GB అయిపోయింది నాది మొత్తం. అది తీయడానికి లేదు, ఎందుకంటే అప్పటికి యాప్స్ మొత్తం అసలు నాకు ఓలా, ఊబర్, స్విగ్గీలు ఇంకేమేమి యాప్లు ఉన్నాయి అన్నీ డిలీట్ చేసేసాను. పోనీ ఇక్కడ ఏంటంటే డిలీట్ చేసేసినా నాకు మళ్ళీ వస్తుంది అన్నది లేదు, డిలీట్ అన్నీ చేసినా కూడా నాకు స్టోరేజ్ రావట్లేదు. ఎక్కడ జరుగుతోంది, పైగా ఫోన్ కూడా స్లో అయిపోయింది, ఒక్కొక్కటి ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు. అంటే మొత్తం స్టోరేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫోన్ రన్నింగ్ కూడా తగ్గిపోయింది. ఏంటి యాపిల్ ఫోనే ఇలా ఉంటే ఇంక నేను ఏం చేయగలను, అందులోని దీంట్లో కొంచెం అన్ని రూల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక పట్టాను అన్న యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు, కొంచెం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా అంటే చెప్పానుగా టైము ఒక్కొక్కసారి మనం ఇంకా మనకు వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు ఇలాంటి సమస్యలే మనకు పెద్దవయ్యి అలా ఏదో పట్టి పీడించినట్టుగా. ఇప్పటికీ వాయిస్ ఓవర్ ఫస్ట్ ఇవ్వడానికి నేను ఒక 10 సార్లు కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేసి ఉంటాను నేను. ఇంక మానేద్దాంలో ఈరోజు ఏం చేస్తామని అన్నట్టు అనిపించింది. స్టోరేజ్ పక్కన ఫుల్ అయితే దీపారాధన చేసినప్పుడు కుందులు చేతులు మించి, అంటే కుందులు జారిపోవడం, అవి విరిగించినప్పుడు చేతులు వేడెక్కిపోవడం, అబ్బా అనిపించడం, అంటే చిన్న బాధతో చేసిన పూజలాగా అయిన తప్ప నేను మనస్ఫూర్తిగా మాత్రం అస్సలు ఈరోజు చెయ్యనే లేదు. ఇష్టంగా అయితే అస్సలు చేయలేదనిపించింది నాకు. అంటే నాకు చెప్తుంటే కూడా అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ చేయకూడదు కానీ ప్రతి శుక్రవారం చేసుకునేదే కదా నేను, ఎందుకు పెట్టలేకపోతున్నాను అని ఒక రకమైన బాధ అనిపించింది. సరే లేదులే మళ్ళీ ట్రై చేద్దాం, ఓపిక తెచ్చుకుందాము, ఎంత వీలైతే అంత, ఎంత టైం అయితే అంతని. మళ్ళీ ఏంటంటే 3 గంటలకి నాకు మ్యూజిక్ క్లాస్ ఉంది, సో దానికి ప్రిపేర్ అవ్వాలి, ఇంకా బోన్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు 2:30 అవుతుంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇప్పుడు చేసి గౌబా ఇచ్చి మళ్ళీ మ్యూజిక్ క్లాస్కి కూర్చోవాలి. మళ్ళీ ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్ ఉంది, బయటికి వెళ్ళేది. అవన్నీ ఒక్కొక్కసారి టెన్షన్స్ కట్టకట్టుకుని వస్తాయంటారు సరే, కష్టాలన్నీ కట్టకట్టుకుని మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, ఆ రకమైనదంతా ఇవాళ నేను ఫేస్ చేసినట్టు అనిపించింది. చెప్పానుగా యూట్యూబ్ స్టార్ట్ చేశాక మొట్టమొదటిసారి ఇంత టెన్షన్ తీసుకోవడం నేను. వీడియో కోసం ఇంత టెన్షనా, మానేయచ్చు కరెక్టే, కానీ మనం అనుకున్నప్పుడు ఆ పని జరగకపోతే, ఇప్పుడు సరే వీడియో తీసినా తీయకపోయినా రేపైనా నేను పెట్టాలి కదా, రేపు పెట్టినా పోనీ ఎప్పటికప్పుడు స్టోరేజ్ నాకు ఏదో క్లియర్ అవ్వాలి కదా. మా వారు వచ్చాక అసలు నాకు 128 GB వద్దు, నాకు 256 GB చేస్తారా తీరా, లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి చేసి ఆయన కూర్చోబెట్టి, మా శ్రీకర్ని అయినా సరే కూర్చోబెట్టి నాకు మొత్తం ఇదేదో చేసి తీరాల్సిందే, ఎక్కడ ఉండిపోయి అన్నీ నువ్వు ఎక్కడ డేటా వెనక్కి వెళ్ళి స్టోరేజ్ అయిపోతుంది నాకు తెలియదు ఇవన్నీ. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, ఎప్పుడూ లేదు, ఎప్పుడో డిలీట్ చేసేస్తూ ఉంటే మళ్ళీ నాకు వస్తుంది, కానీ ఈరోజు ఎందుకునో మరి రాలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఇదంతటికి ఏంటంటే నేను టిఫిన్ తినేసి చేసుకోవడం వల్ల అమ్మవారు ఏమైనా నాకు ఇలా ఇబ్బంది, అంటే నువ్వు తప్పు చేసావు శిరీష, నువ్వు ఇలా చేయకూడదు కదా, ఏదో పాలు కాన్ఫ్లెక్స్ అవి అంటే ఓకే, కానీ టిఫిన్ తినేసి వచ్చి చేస్తావా, ఎప్పుడైనా చేసావా ఇలాగా, అందుకని నువ్వు కొంచెం ఇలా ఉండాలని ఏమన్నా అనుకున్నారా. అమ్మవారు మనల్ని శిక్షించదు, కానీ మనసుకి నేను చెప్పుకుంటున్నాను, నేను చేసిన తప్పు వల్ల ఇలా జరుగుతుందా, నాకు ఏం జరిగింది అని మననం చేసుకుంటూ ఉంటే నాకు అస్సలు పనిచేయట్లేదు. ఇప్పుడు కూడా నేను కైన్ మాస్టర్ యాప్స్ కూడా చెప్పాను, వైటీ స్టూడియో అన్నీ డిలీట్ చేసేసాను, మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవడానికి అవన్నీ ఒక పెద్ద ప్రాసెస్. ఇవాళ ఇదంతా చెప్పి మీకు నేను పూజ ఉన్న డివోషనల్ ఫీలింగ్ని కాస్త తీసేసినట్టుగా అనిపించింది. నా బాధని ఇంక మరి మీకే చెప్పుకోవాలి కదా.
ఇంకెవరికి చెప్పుకుంటాను, అందుకని ఇంత చెప్పాల్సి వచ్చింది ఈ రోజున. సరే, ఒక చిన్న హారతి పాట. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుబళ, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుబళ. వలపుల సొలపుల పసితో గసరెడి చలముల ఎలుగకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ, కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ. ఉన్నతి పతిపై ఒరిగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, చాంగుబళ, చాంగుబళ. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు అంత సాటిస్ఫాక్షన్గా పెట్టలేకపోయిన వీడియో నుంచి మాత్రం మనసులో కొంచెం అయితే ఉంది బాధ. చెప్పానుగా, అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు ఇలాగే జరుగుతుంది, మన చేతుల్లో ఏం లేదు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.